అందరికీ నమస్కారం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కర్ణ వర్సెస్ అర్జున రీసెంట్గా ఈ టాపిక్ పై చాలా ఇయర్స్ నుండి డిస్కషన్ స్టార్ట్ అయింది. కాకపోతే ఈ మధ్య కల్కి మూవీ రిలీజ్ అయ్యాక దీనిపై ఇంకా డిస్కషన్స్ పెరిగాయి. అండ్ చాలా మంది కర్ణుడు గొప్ప లేదా అర్జునుడు గొప్ప అని తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ ఈరోజు ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం రండి. కర్ణుడి గురించి తెలుసుకుందాం రండి. ముందుగా కర్ణుడు పూర్వజన్మలో డంభోద్భవుడు అనే రాక్షసుడు. అండ్ ఈ జన్మలో కర్ణుడిగా డంభోద్భవుడు జన్మించాడు. అండ్ కర్ణుడి పూర్వజన్మ రహస్యం గురించి వీడియో మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. లేదా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. కథలోకి వెళ్తే ఒకసారి దుర్వాస మహాముని యాదవరాజైన కుంతి భోజన ఇంటికి అతిథిగా వస్తాడు. అండ్ ఈయన కూతురే కుంతి వాళ్ళ నాన్న ఆయన కుంతి భోజుడు దుర్వాస మహాముని సకల మర్యాదలు చేయమని కుంతికి చెప్తాడు. అప్పుడు ఆయనకి ఏ లోటు రానికుండా సకల మర్యాదలు చేస్తుంది. కుంతి చేసిన సకల మర్యాదలకు మెచ్చి దుర్వాస మహాముని సంతాన సాఫల్య మంత్రం అనే దాన్ని ఉపదేశిస్తాడు. ఈ మంత్రంతో తనకు నచ్చిన దేవతలను ప్రార్థన చేసి సంతానాన్ని పొందొచ్చు. అలా ఒకసారి ఈ మంత్రాన్ని ప్రయత్నిద్దామని సూర్యుడి ద్వారా ఒక బిడ్డని వరంగా పొందింది కుంతి. ఆ బిడ్డే కర్ణుడు. ఆ బిడ్డ రాధ అలాగే మరియు అతిరథుడు వాళ్లకు దొరుకుతాడు. అర్జున బర్త్ స్టోరీ. అర్జునుడు నరుని అంశ, అలాగే శ్రీకృష్ణుడేమో నారాయణుడి అంశ. ఒకసారి పాండురాజు తన భార్యతో అయిన మాద్రి మరియు కుంతీలతో కలిసి విహారయాత్రకు వెళ్తాడు. అయితే పాండురాజుకి శబ్దభేది అనే విద్య వచ్చు. ఇది ఏంటి అంటే చీకట్లో బాణం వేయగల శక్తి ఉన్న ఒక విద్య. ఇలానే ఒకసారి సింహం అనుకొని ఒక లేడీ మరియు జింక సంగమిస్తుండగా వాటిపై బాణం వేస్తాడు. కాకపోతే అందులో లేడీ మరణిస్తుంది. అయితే ఆ జింక వేషంలో ఉన్నది ఒక మహర్షి, అండ్ అలాగే ఆ లేడీ వేషంలో ఉన్నది ఆ మహర్షి భార్య. అయితే మహర్షి పాండురాజు చేసిన దుశ్చర్యకి ఎంతగానో ఆగ్రహించి జంతువులైనా మనుషులైనా సంగమిస్తున్నప్పుడు బాణప్రయోగం చేయకూడదని, అలా చేసినందుకు గాను తను కూడా తన భార్యలతో సంగమించే సమయంలో తాను మరణిస్తాడని శాపం ఇచ్చాడు. అయితే శాపం కారణంగా మాద్రి, కుంతి అలాగే పాండురాజు ముగ్గురు చాలా బాధపడ్డారు. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి తన భార్య అయిన మాద్రి స్నానం చేస్తూ ఉండగా చూసి తనతో బలవంతంగా సంగమిస్తాడు. దానికి పాండురాజుకి యొక్క శరీరం రోజు రోజు క్షీణించడం మొదలవుతుంది. ఈ విషయం కుంతికి తెలిసి ఎంతో వెలిపిస్తుంది. అప్పుడు పాండురాజు దుర్వాసుడు ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రాన్ని ఉపయోగించి వివిధ దేవతలకు ధ్యానం చేసి పుత్రులను కోరమని చెప్తాడు. అప్పుడు కుంతి ఇంద్రుడికి ధ్యానం చేసి అర్జునుడు పొందగా, వాయుదేవుడిని ధ్యానం చేసి భీముణ్ణి, యమధర్మరాజుకి ధ్యానం చేసి ధర్మరాజుని, అలాగే అశ్విని దేవతలకు పూజించి నకల సహదేవులని పొందుతుంది. దీని ద్వారా మనకి కర్ణుడు ఎలా పుట్టాడు, అర్జునుడు ఎలా పుట్టాడు అనే విషయంపై ఒక చిన్న క్లారిటీ అనేది వచ్చింది. ఇప్పుడు కర్ణుడు లేదా అర్జునుడు ఎవరు గొప్ప అనే విషయం తెలుసుకుందాం రండి. బ్యాటిల్ నెంబర్ 1. పాండవులు కౌరవులు తమ యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ద్రోణాచార్యుడు వాళ్ళకి చిన్న పరీక్ష పెడతాడు. దాని పేరే కుమార అస్త్ర విద్య ప్రదర్శన. కురు పెద్దలందరూ సమావేశం అయ్యారు. అర్జునుడు తనకు తెలిసిన ఎన్నో అస్త్రాలు మరియు శస్త్రాలు వేసి ఎన్నో విద్యలు చూపించాడు. అండ్ అప్పుడు కర్ణుడు వచ్చి తను కూడా ఈ విద్యలు చూపించగలను అని ఎన్నో రకాల విద్యలు చూపించాడు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ద్రోణాచార్యుడు కర్ణుడికి మరియు అర్జునుడికి ఇద్దరికి ఒకటే గురువు. విద్య నేర్పింది కూడా ద్రోణుడే. అండ్ ఇక్కడ విద్యా ప్రదర్శనం కాస్త యుద్ధభూమిలా మారింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న పోరాటం కారణంగా. అండ్ అప్పుడు ద్రోణాచార్యుడు కలుగు చేసుకొని ఇది కేవలం విద్యా ప్రదర్శనే, యుద్ధభూమి కాదని ఆ పోరాటాన్ని నిలిపివేస్తారు. ఇక్కడ ఇద్దరు ఈక్వల్ గా ప్రూవ్ అయ్యారు. బ్యాటిల్ నెంబర్ 2. ద్రోణాచార్యుడు కౌరవులతో పాటు పాండవులకు కూడా విద్య నేర్పించాడు. అలాగే కర్ణుడు కూడా ద్రోణాచార్యుడే గురువు. అప్పుడు కౌరవుల్ని పాండవుల్ని వెళ్ళి తనకు గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తీసుకురామని కోరతాడు. అప్పుడు ముందుగా కర్ణుడు మరియు కౌరవులు ద్రుపదుడిని ఓడించడానికి వెళతారు. అయితే ద్రుపదుడి సైన్యం ముందు కౌరవ సైన్యం అలాగే కర్ణుడితో సహా అందరూ ఓడిపోతారు. అండ్ ద్రుపద మహారాజు సైన్యం కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని తరిమి కొడతాడు. కర్ణుడు మరియు కౌరవులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తారు. అండ్ పాండవులు తాము వెళ్లి ద్రుపదుడిని బంధించి తీసుకొస్తామని వెళ్తారు. అప్పుడు అర్జునుడికి మరియు ద్రుపదుడికి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు అర్జునుడు ద్రుపదుడిని ఓడిస్తాడు. అండ్ అప్పుడు పాండవులు ద్రుపదుడిని బంధించుకొని తీసుకొని వస్తారు. అండ్ ఈ బ్యాటిల్లో ఇండైరెక్ట్ గా కర్ణుడిపై అర్జునుడు గెలిచినట్టు. ఎందుకంటే ద్రుపద మహారాజుని కర్ణుడు కౌరవ సైన్యంతో ఉన్నా ఓడించలేకపోయాడు. అండ్ అర్జునుడు ద్రుపద మహారాజుని ఓడించి తీసుకొస్తాడు. బ్యాటిల్ నెంబర్ 3. కర్ణుడు అలాగే మిగతా కౌరవులు ద్రౌపదీదేవి యొక్క స్వయంవరానికి వెళ్తారు. అండ్ అప్పుడు అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపదీదేవిని వరిస్తాడు. అప్పుడు కర్ణుడు మరియు అక్కడున్న మిగతా రాజులు అర్జునుడిపై ద్వేషంతో అర్జునుడిపై యుద్ధం చేస్తారు. అప్పుడు అర్జునుడు మరియు కర్ణుడు ఒకరిపై ఒకళ్ళు అస్త్రప్రయోగం చేసుకుంటారు.
అప్పుడు కర్ణుడు అర్జునుడి యొక్క ధనస్సు విరిచేయగా అర్జునుడు కూడా కొన్ని దివ్యాస్త్రాలు ప్రయోగం చేస్తాడు. దాంతో కర్ణుడు అక్కడిని వెనుదిరుతాడు. ఆ యుద్ధాన్ని శ్రీకృష్ణుడు వచ్చి మధ్యలో ఆపివేస్తాడు. ఈ యుద్ధంలో ఇద్దరు ఈక్వల్ గా ఫైట్ చేశారు. బ్యాటిల్ నెంబర్ 4. పాండవులు జూదంలో ఓడిపోయి 13 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు. అయితే ఇక్కడ అరణ్యవాసం అంటే 13 ఏళ్ల పాటు అడవిలో జీవించడం అండ్ 1 ఏడాది పాటు అజ్ఞాతంలో జీవించాలి. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఒకసారి కౌరవులు మరియు కర్ణుడు పాండవుల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని పాండవులు ఉన్న చోట పెద్ద పెద్ద గుడారాలు వేసి విందు భోజనాలు చేసి మద్యం సేవిస్తూ చిత్ర విచిత్రమైన పనులు చేయడం సాగించారు. అదే సమయంలో పాండవులు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ మహాయజ్ఞాన్ని నాశనం చేయడం కోసం వీళ్ళందరూ ఇలాంటి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలో చిత్రసేనుడు అనే గంధర్వరాజు వచ్చి, ఇది నా రాజ్యం, మీకు ఇక్కడ ఏం పని అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కౌరవులు తలతిక్క సమాధానం చెప్పి కర్ణుడు మరియు కౌరవులు చిత్రసేనుడితో యుద్ధానికి వెళ్తారు. అప్పుడు ముందుగా కర్ణుడిది, ఇది నా రాజ్యం, నువ్వెవరు అడగడానికని చిత్రసేనుడిని ప్రశ్నిస్తారు. అది నచ్చని చిత్రసేనుడు మరియు తన సైనికులు కర్ణుడిని ఓడించి తన రథాన్ని విరగ్గొట్టి తన సారథిని చంపేసి తన గుర్రాలను చంపేసి కర్ణుడిని ఓడిస్తారు. అలాగే చిత్రసేనుడు చంపబోగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వికర్ణుడి రథం ఎక్కి కర్ణుడు పారిపోతాడు. అప్పుడు చిత్రసేనుడు దుర్యోధనును ఓడించి బంధిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు స్నేహం స్నేహం అని మాటలు చెప్పినవాడు తను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడని కర్ణుడిని తిట్టుకుంటాడు. అండ్ ఇక్కడ ధర్మరాజు దుర్యోధనుని విడిపించమని అర్జునుడితో చెప్తాడు. అండ్ అప్పుడు అర్జునుడు చిత్రసేనుని ఓడించి దుర్యోధనుని విడిపిస్తాడు. అండ్ ఇక్కడ కూడా ఇండైరెక్ట్ గా అర్జునుడు కర్ణుడిని ఓడించినట్లే, ఎందుకంటే చిత్రసేనుడిని అర్జునుడు ఓడిస్తాడు అండ్ అలాగే కర్ణుడు ఓడిపోతాడు. బ్యాటిల్ నెంబర్ 5. విరాట్ పర్వం. అర్జునుడు అరణ్యవాస సమయంలో పార్వతీ పరమేశ్వరుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని పొందాడు. అండ్ అలాగే ఇంద్రుడు కూడా కొన్ని దివ్యాస్త్రాలు అర్జునుడికి ఇస్తాడు. అండ్ అలాగే ఇదే సమయంలో కర్ణుడు పాండవుల్ని ఎలా ఓడించాలి, అలాగే అర్జునుడిని ఎలా చంపాలని కౌరవులతో కలిసి కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అండ్ గతంలో అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర శిష్యరికం చేయగా శాపం ఇచ్చాడు పరశురాముడు. ఎక్కడా కూడా కర్ణుడు తను తాను ఇంప్రూవ్ చేసుకోలేదు. ఈ కాలంలో పాండవులు అజ్ఞాతవాసం విరాట రాజ్యంలో గడుపుతున్నారు. అయితే ఈ విషయం కౌరవులకు తెలుస్తుంది. అయితే కర్ణుడు మరియు మిగతా కౌరవ సైన్యం, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్య, ద్రోణుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా విరాట రాజ్యంపై యుద్ధానికి వెళ్తారు. అండ్ అప్పుడు కౌరవ సైన్యం మొత్తం విరాట రాజ్యానికి వస్తుంది. అండ్ అప్పుడు కౌరవ సైన్యాన్ని ఎదుర్కోవడానికి అర్జునుడు ఒక్కడే వెళ్తాడు. అయితే ఈ యుద్ధంలో రథసారథిగా శ్రీకృష్ణుడికి ఎవరున్నారో తెలుసా? ఉత్తర కుమారుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు కాదు. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు రథసారథి చేయబోతే కౌరవ సైన్యంపై అర్జునుడు గెలవలేడు అనుకుంటారు. కానీ అది అవాస్తవం. శ్రీకృష్ణుడు లేకుండానే కౌరవ సైన్యాన్ని ఇంతకు ముందే కురుక్షేత్ర యుద్ధం ముందుగానే అర్జునుడు గెలిచాడు. అర్జునుడిపై యుద్ధం చేయడానికి ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, భీష్ముడు, కృపాచార్య, అశ్వత్థామ వీళ్ళందరూ కూడా అర్జునుడు ఒక్కడిపై యుద్ధం చేయడానికి వస్తారు. అయితే ఈ యుద్ధంలో కర్ణుడు మరియు అర్జునుడు ఫేస్ టు ఫేస్ యుద్ధం చేస్తారు. అయితే ఈసారి ఈ యుద్ధంలో అర్జునుడు ఎలాంటి పెద్ద పెద్ద అస్త్రాలు వాడలేదు. అయినా సరే తను ఒక్కడే కౌరవ సైన్యం మొత్తాన్ని ఓడిస్తాడు, ఇంక్లూడింగ్ కర్ణ, అలాగే దుర్యోధన, భీష్మ, ద్రోణాచార్య అందరినీ కూడా. ఇదే యుద్ధంలో అర్జునుడు కర్ణుడిని తన యొక్క బాణ పరంపరతో ఓడిస్తాడు. అండ్ అలాగే కర్ణుడు యొక్క కవచ కుండలాలను కూడా చీల్చుకొని అర్జునుడు బాణాలు వెళ్ళిపోతాయి. అప్పుడు కర్ణుడు తన యొక్క వెనుక భాగాన్ని చూపించి యుద్ధభూమి వదిలేసి పారిపోతాడు. అయితే ఇది రెండోసారి కర్ణుడు దుర్యోధనుని వదిలేసి పారిపోవడం. ఈ యుద్ధంలో కర్ణుడి యొక్క తమ్ముడు అయిన సంగ్రామజిత్తు కూడా యుద్ధంలోకి వచ్చి అర్జునుడి చేతులు చంపబడతాడు. అండ్ ఈ సమయంలో ఫైనల్ గా అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగిస్తాడు అందరిపై. అండ్ ఈ విరాట పర్వంలో అర్జునుడు కర్ణుడిని ఓడిస్తాడు శ్రీకృష్ణుడు సహాయం లేకుండానే. అండ్ అలాగే ఇక్కడ అర్జునుడి యొక్క రథసారథి ఉత్తర కుమారుడు. సినిమాలో చూపించినట్టుగా కర్ణుడు అంత పవర్ఫుల్ కాదు యాజ్ కంపేర్ టు అర్జున. బ్యాటిల్ నెంబర్ 6. మహాభారత యుద్ధం మొదలైంది. మహాభారతం 13వ రోజు అభిమన్యుడితో కర్ణుడు యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు కర్ణుడు అభిమన్యుడిపై యుద్ధం చేయడానికి వెళ్తాడు. అండ్ అప్పుడు అభిమన్యుడు కర్ణుడి యొక్క కవచ కుండలాలను చీల్చి చర్మాన్ని ఒలిచేసేసి అండ్ కర్ణుడిని మూర్చిపోయేలా అభిమన్యుడు చేస్తాడు. కర్ణుడు అభిమన్యుడిని ఓడించడానికి దుశ్శాసనుడిని తోడుగా తీసుకొస్తాడు. అప్పుడు అభిమన్యుడు దుశ్శాసనుడిని సైతం ఓడిస్తాడు. అండ్ అలాగే కర్ణుడి యొక్క రథ చక్రాలను ముక్కలు చేస్తాడు, రథాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. అభిమన్యుడి దెబ్బకి తట్టుకోలేక కర్ణుడు అక్కడి నుండి పారిపోతాడు. అండ్ ఆ తర్వాత కౌరవులు, కర్ణుడు అందరూ కలిసి అభిమన్యుడిని అధర్మంగా చంపేస్తారు. ఇంకా సైంధవ వధ వస్తుంది. ఈసారి కూడా కర్ణుడు సైంధవుడిని నేను కాపాడుతానని ప్రగల్భాలు పలుకుతాడు. కానీ సైంధవుడిని అర్జునుడు చంపేస్తాడు.
అండ్ ఇది గమనించిన దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో కర్ణుడిని నమ్మి మనం యుద్ధం చేయడానికి వచ్చాం. మనం గడిచిన యుద్ధాల్లో అన్నీ కూడా ఓడిపోయాడు కర్ణుడు, ఒక్కటి కూడా కర్ణుడు గెలవలేదు. మన ఓటమి ఇక తథ్యం అని దుర్యోధనుడు అంటాడు. ఇది దుర్యోధనుడు కర్ణుడిని తినడం మూడోసారి. ఇక్కడ కర్ణుడు మరియు దుర్యోధనుడి యొక్క ఫ్రెండ్షిప్ బాండ్ కేవలం పాండవుల్ని చంపడం కోసం, అలాగే దుర్యోధనుడు కర్ణుడిని వాడుకోగా, అలాగే రాజ్యం కోసం అర్జునుడిని చంపడం కోసం కర్ణుడు దుర్యోధన పంచన చేరుతాడు. అండ్ మూవీస్ చూపించినంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఏం కాదు కర్ణుడిది మరియు దుర్యోధనుడిది. ఇక్కడ అర్జునుడు మరియు కర్ణుడు ఫైనల్ బ్యాటిల్ చేయాల్సిన టైం వస్తుంది. ఇక్కడ చాలా మంది అనుకుంటాడు కర్ణుడు ఒక్కడే అర్జునుడి మీదకి యుద్ధం చేయడానికి వెళ్తాడని కురుక్షేత్ర యుద్ధంలో, కానీ అది అబద్ధం. కర్ణుడితో పాటు అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కృపాచార్య వీళ్లతో పాటు కొంతమంది కౌరవ సైన్యం వెంట పెట్టుకొని వస్తాడు అర్జునుడిపై యుద్ధం చేయడానికి కర్ణుడు. అప్పుడు భీముడు వచ్చి దుశ్శాసనుడిని ఓడించి అందరి ముందు తాను దుశ్శాసనుడిని చంపబోతున్నానని చెప్తాడు. అలాగే కర్ణుడితో సహా మిగతా కురు సైన్యం మొత్తం భీముడు కోపాన్ని చూసి భయపడుతుంది. అండ్ భీముడిని చూసి అక్కడి నుండి అంటే వాళ్ళు పారిపోతారు. ఏ చేతితో అయితే ద్రౌపది యొక్క కొరలను పట్టుకొని దుశ్శాసనుడు కురుసభలో ఈడ్చుకు వచ్చాడో అదే చేయిని విరగ్గొట్టి అండ్ తన యొక్క గోళ్లతో దుశ్శాసనుడి యొక్క గుండెను చీల్చి రక్తాన్ని కళ్ళు చూస్తాడు భీముడు. ఇది చూసిన వాళ్ళంతా అటు నుండి అటే పారిపోతారు. అలాగే అర్జునుడు అశ్వత్థామని, కృపాచార్యని ఓడిస్తాడు. అలాగే కర్ణుడు ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. ఇక్కడ పరశురాముడు ఇచ్చిన శాపం కారణంగా అన్ని అస్త్రాలు మర్చిపోయాడు అనుకుంటారు, కానీ అది శుద్ధ తప్పు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడికి అన్ని అస్త్రశస్త్ర విద్యలు గుర్తు ఉంటాయి. పరశురాముడు ఇచ్చిన శాపం ఏంటంటే యుద్ధభూమిలో ఒంటరివాడు అయిపోతాడని మాత్రమే శాపం ఇచ్చాడు తప్ప అస్త్రాలు మర్చిపోతాడని కాదు. అదే రోజు కర్ణుడు పరశురాముడు ఇచ్చిన భార్గవాస్త్రం ప్రయోగిస్తాడు అండ్ దానిని అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి నిర్వీర్యం చేస్తాడు. అయితే ఇక్కడ చాలా మూవీస్ లో కర్ణుడు తన యొక్క శాపం కారణంగా అస్త్ర విద్యను మర్చిపోతాడు అని చూపిస్తారు, కానీ ఇది అబద్ధం. ఇక్కడ కర్ణుడి దగ్గర నాగాస్త్రం అనే ఒక మరో అస్త్రం ఉంది. అయితే ఈ అస్త్రంపై తక్షుడు యొక్క కొడుకైన అశ్వసేనుడు అనే పాము ఉంటుంది. అప్పుడు అశ్వసేనుడు కర్ణుడితో చెప్తాడు తను ఈ అస్త్రంపై ఉంటా అని. సరిగ్గా అర్జునుడి మొహంపై గురి చూసి వేయమని తనకు చెప్తాడు. అండ్ అయితే అప్పుడు అర్జునుడి మొహంపై గురి చూసి వేయడంతో తాను కాటు వేస్తానని చెప్తాడు అశ్వసేనుడు కర్ణుడితో. ఎందుకంటే అశ్వసేనుడికి మరియు అర్జునుడికి కాండవ దహన సమయంలో ఒక చిన్న పగ ఉంటుంది. ఇప్పుడు కర్ణుడు అర్జునుడిపై అస్త్ర ప్రయోగం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అది గమనించి తన యొక్క 2 కాళ్లతో తొక్కగా రథం 2 అడుగుల లోపలికి దిగబడిపోతుంది. అండ్ అప్పుడు ఆ అస్త్రం వచ్చి అర్జునుడి యొక్క కిరీటాన్ని తగులుతుంది. అప్పుడు ఆ కిరీటం కాలిపోతుంది. అప్పుడు అర్జునుడు ఇంకా కర్ణుడిపై విజృంభిస్తాడు. ఆ దెబ్బకి కర్ణుడి యొక్క శరీరం తూట్లుగా పడిపోతుంది. అండ్ కర్ణుడు రథాన్ని నుండి బయట కింద పడిపోతాడు. ఆఖరి ఘట్టంలోకి వెళితే అప్పుడు కర్ణుడు అర్జునుడితో అంటాడు తన రథం లేకుండా తనని ఎలా చంపుతావని, ఇది అధర్మం అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి అభిమన్యుడి యొక్క విషయాన్ని గుర్తు చేస్తాడు. అండ్ అభిమన్యుడిని ఎంత దారుణంగా చంపారో అనే విషయాన్ని కూడా కర్ణుడు ముందు ఉంచుతాడు. అప్పుడు కర్ణుడికి ఏం మాట్లాడాలో తెలియదు అండ్ కర్ణుడికి నోట మాట రాదు. ఆ తర్వాత అర్జునుడు మళ్ళీ యుద్ధానికి దిగుతాడు కర్ణుడు. అయితే అర్జునుడు కర్ణుడిని ఈసారి కూడా ఓడిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంజలిక అస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడిని చంపమని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్పినట్లుగానే అర్జునుడు కర్ణుడి యొక్క శిరస్సుని ఛేదిస్తాడు. అండ్ ఆ అస్త్రం దాటికి కర్ణుడు మరణిస్తారు. మీరు నన్ను ఇక్కడ ఒక విషయం అడగచ్చు, మరి కర్ణుడికి రథం లేదు కదా, నేలపై ఉండగా ఎలా చంపాడు అర్జునుడు అని. కానీ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఒక సంఘటన మీకు జవాబుగా చెప్తాను. అది ఏంటంటే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు రథాన్ని పక్కన ఆపమంటాడు. ఎందుకంటే సైంధవ వధ తర్వాత సమయంలో సైంధవుడు కోసం వెతుకుతుండగా అర్జునుడితో ఎంతగానో శ్రమిస్తాడు. అయితే దాంతో పాటు అర్జునుడి యొక్క గుర్రాలు కూడా బాగా అలసిపోతాయి, వాటికి నీళ్లు తాగాలి. అలాగే ఇప్పుడు గుర్రాలు ఎంతగానో అలసిపోతాయి. అప్పుడు అర్జునుడు తన యొక్క బాణాలని భూమిలోకి దింపి చిన్న కోనేరుని ఏర్పాటు చేస్తాడు. అప్పుడు గుర్రాలు అక్కడ తీరుతాయి, మళ్ళీ నీళ్లు తాగుతాయి. యుద్ధం మధ్యలో ఎలాంటి బాణాలు మిగతా వారి నుండి ఇబ్బంది కలగకుండా కంచెను కూడా బాణాల సహాయంతో ఏర్పాటు చేస్తాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఆ గుర్రాలతో పాటు లోపలే ఉంటాడు. అది కౌరవ సైన్యం చూసి కొన్ని వేల మందితో పాటు కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్య అండ్ అలాగే దుర్యోధనుడు కూడా ఉన్నాడు. అప్పుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. ఇది చూసిన కౌరవ సేన అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్య అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా అర్జునుడిపై యుద్ధం చేయడానికి వస్తారు. ఎన్నో గజదళాలతో పాటు ఎన్నో మంది కౌరవ సైన్యంతో సహా అర్జునుడు ఒక్కడిపై యుద్ధం చేయడానికి వస్తారు. వీళ్ళందరూ వచ్చి అర్జునుడిని చుట్టుముడతారు. అండ్ అప్పుడు అర్జునుడు ఒక్కడే వాళ్ళందరినీ యుద్ధం చేసి తరిమి కొట్టి ఓడిస్తాడు. ఇంకెవరైనా మహాభారతంలో హీరో ఎవరు అని అడిగితే
కర్ణుడు గొప్ప లేదా అర్జునుడు గొప్ప అని అడిగినా అర్జునుడు అని సమాధానం చెప్పండి. అండ్ అలాగే ఫ్యూచర్ లో మహాభారతం అండ్ రామాయణంపై మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.